వాక్యంలోకి వెళ్దాం. నిజంగా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క బలమైన మాటల ద్వారా ప్రభు మనందరితో మాట్లాడబోతున్నాడు. ఎంతమంది విశ్వసిస్తున్నాను ఈరోజు నా జీవితంలో అద్భుతమైన మాటల ద్వారా ఆయన మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ఆయన మాటలే మళ్ళీ ఏం చేస్తుందండి? బ్రతికిస్తుంది. హల్లెలూయా. ఆయన మాటలే మళ్ళీ ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. అది బాధల్లో మనకు నెమ్మదినిస్తుంది. నిజంగా మాటలు మన జీవితంలో ఎంత నెమ్మదంటే, ఎన్నోసార్లు మీకు తెలుసు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ మాటలే మళ్ళీ బ్రతికిస్తాయి. ఎందుకు ప్రతి వారం రావాలి, వారానికి 3 సార్లు 4 సార్లు రావాలి దేవుని సన్నిధి కంటే? ఈ మాటలు బ్రతికించే మాటలు. ఆ మాటలు వింటున్నప్పుడు నీ జీవితాలు కట్టబడతాయి. ఆ మాటలు వింటున్నప్పుడు నీ జీవితాలు ఏమో తెలుసా, పడిపోయిన ప్రాకారాలు ఏ విధంగా ఉంటాయో అలాంటి నీ జీవితం ఏమో తెలుసా, తిరిగి కట్టబడిన పరిస్థితిలో ఉంటుంది. ఈరోజు చాలామంది భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. అయితే నిజంగా దేవుడు నిజంగా ఈ మాటలు, దేవుని యొక్క మాటలు మనం వింటూ ఉంటే అద్భుతమైన కార్యాలు ప్రభు మనందరి జీవితంలో కూడా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం మనం చూసుకుందాం. గలతీయులు రాసిన పత్రిక, గలతియన్స్ చాప్టర్ 4:30, 4వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం దయచూద్దాం. ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది, దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. హల్లెలూయా. నిజంగా ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు నిజంగా పరిశుద్ధాత్ముడు నిజంగా ఈరోజు మన అందరితో మాట్లాడబోతున్నాడు. చూడండి, ఈరోజు దాసి కుమారుడు, స్వతంత్రురాలి కుమారుడు. ఈరోజు స్త్రీల మీటింగ్ కదా. దాసి కుమారుడు, స్వతంత్రురాలి కుమారుడు. మీకు అందరికీ బాగా తెలుసు. దాసి కుమారుడు ఎవరు? ఇష్మాయేలు. దాసి ఎవరు? యాక్చువల్గా హాగరు. స్వతంత్రురాలు ఎవరు? శారా. మీకు బాగా తెలుసు. దాసి కుమారుడు, దాసి యొక్క కుమారుడు ఎవరు? ఇష్మాయేలు. అలాగే స్వతంత్రురాలి కుమారుడు ఇక్కడ చక్కగా రాయబడింది. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే కానీ దాసి కుమారులము కాము. 30వ వచనం చూస్తే, దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండెడు. హల్లెలూయా. ఇక్కడ ప్రియమైన ఇద్దరు స్త్రీల గురించి మనం ధ్యానించుకుందాం. ఎందుకు హాగరు అంటే దాసి కుమారుడు స్వతంత్రుడు కాదు, లేకపోతే స్వతంత్రాలి కుమారుడు వారసుడు కాడు. మనం చూసినట్లయితే ఈ హాగరు శారాన్ గురించి మనం ధ్యానిస్తే, ఈ హాగరు ఎవరు అంటే శారా యొక్క పరిచారకురాలు. ఆమె దగ్గర ఉంటుంది కదా. ఎవరి హాగరు? ఆమె దగ్గర పని చేసుకుంటూ ఉండేది. అయితే శారా ఏమైంది? శారాకు ఏమైంది? గర్భఫలం లేదు కాబట్టి ఆమె తొందర ఎక్కువ. శారాకి ఏంటి? తొందరపడి ఇంకా కష్టము నా జీవితం, ఎందుకంటే నేను పెద్ద వయసులోకి వెళ్ళిపోతున్నాను కాబట్టి ఇక నా ద్వారా పిల్లలు కనడం చాలా కష్టం అనుకుంది. అవిశ్వాసంతో, ఒకవేళ చూస్తే ఒక మాదిరిగా చూస్తే అవిశ్వాసంతో శారా ఉంది. అయితే తమ దాసైన హాగరుతో వెళ్ళమని అబ్రాహాంతో చెప్పింది. ఆమె మాట అబ్రాహాం కూడా విన్నాడు. ఆమెతో వెళ్ళాడు. ఆమె ద్వారా దాసి కుమారుడు పుట్టాడు, ఇష్మాయిల్. అయితే ఇద్దరు స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి. ఈ ఇద్దరు స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. ఇది మామూలు మాటలు కాదు ప్రియమైన బిడ్డ. ఇది చాలా ఫుల్ ఆపోజిట్గా ఇద్దరి యొక్క జీవితాలు మనం చూస్తే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. దాసి కుమారులు, స్వతంత్రురాలి కుమారుడు, ఇది చాలా ఆపోజిట్గా, చాలా ప్రత్యేకంగా, చాలా డిఫరెంట్గా ఉన్నాయి వీళ్ళ జీవితం. ఇద్దరు స్త్రీలు చూస్తే 2 నిబంధనలై ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డ ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈ దాసి హాగరు ఏంటంటే శరీరం వల్ల పుట్టినది. హాగరు ఏంటి? శరీరం వల్ల. ఇష్మాయిల్ ఎట్లా పుట్టినాడు? శరీరం వల్ల పుట్టినాడు. కానీ శారా స్వతంత్రురాలు వాగ్దానం వల్ల పుట్టినది. వాగ్దానం వల్ల ఇది. అలలి వాగ్దానం వల్ల పుట్టిన కుమారుడు ఇస్సాకు. ఎంత వ్యత్యాసం ఉందో మనం చూడు. అందుకే ప్రభు ప్రతిసారి మనం మాట్లాడుతుంటాడు. 31వ చూస్తే, కాగా చదవండి 31వ వచనం. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే కానీ దాసి కుమారులము కాము. వాళ్ళు ఎంత అర్థమైన మాట ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడంటే,
కొన్నిసార్లు మనం కూడా ఇలాంటి ఆలోచిస్తుంటాం కాబట్టి ప్రభు సూటిగా అంటున్నాడు, మనం అందరము దాసి కుమారులము కాదు కానీ మనం అందరం ఎవరు తెలుసా, స్వతంత్రురాలి కుమారులు. అందుకే చూడండి, మొట్టమొదటిగా గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి, 4వ అధ్యాయం 25వ మాట దయచేద్దాం. 4:25. ఈ హాగరు అనున్నది అరేబియా దేశంలోనున్న సీనాయి కొండయే ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటైనది. మొట్టమొదటిగా హాగరు ఎవరు తెలుసా, సీనాయి కొండ సంబంధమైనది. హల్లెలూయా. ధర్మశాస్త్రం ద్వారా ఉంది. ఇక్కడ అంటున్నాడు 25వ వచనంలో మనం చూస్తే, హాగరు అన్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది. హల్లెలూయా. ఈ హాగరు దాస్యం మందుంది. ఎందుకంటే దాసిగా ఉంది శారా దగ్గర, కాబట్టి దాస్యం ఉంది, ధర్మశాస్త్రం ప్రకారం ఉంది. ఇది సీనాయి కొండయే అని ప్రభు ఈరోజు మాట్లాడుతున్న ప్రియదేని బిడ్డ, ఇది సీనాయి కొండ సంబంధమైనది. హల్లెలూయా. ఈరోజు ప్రియదేని బిడ్డ, మనకు ఎలాంటి ఆశీర్వాదాల చేత ప్రభు నింపాడంటే, ఎలాంటి జీవితాన్ని మనకి ఇచ్చాడంటే, మనం ఎవరు దాసి పిల్లలం కాదు, మనం స్వతంత్రాలి పిల్లలం. ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని ప్రభు ఇచ్చాడు. శారా తొందరపడి ఏం చేసింది, హాగర్ని అబ్రాహాముకి పంపించింది. హాగర్ ద్వారా ఇష్మాయిల్ కన్నాడు. ఆయన పుట్టినప్పటి నుంచి ఇష్మాయిల్ కడుపులో ఇష్మాయిల్ పుట్టినప్పటి నుంచి ఎంతో అంటే ఒకలాంటి గర్వం ఆమెలో ఉంది హాగర్లో. నేను చూడు కన్నాను పిల్లోనిగా అన్నా, నీకు ఏ పిల్లలు లేనట్టుగా గర్వంతో ఆమె ఏం చేస్తుందంటే, భయంకరమైన ఆ మనసు కలిగి ఆమెను ఏం చేస్తుంది, ఎంతో హింసించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ మనసు ఆమెలో వచ్చేసి, గర్వపు మనసు ఆమెలో వచ్చేసింది. అందుకే ఆ శారా అనుకుంది, ఎట్లయినా ఈమెను ఏం చేసేయాలి, పంపించేయాలి. ఒకవేళ ఈమె ఉంటే నా జీవితం ఏమవుతుంది, పాడవుతుంది, నాశనం అవుతుంది అనుకుంది. అందుకే ఏం చేసింది తెలుసా, హాగర్ను ఏం చేసింది, భయంకరంగా వేధిస్తుంది. హాగర్కున్న గర్వాన్ని బట్టి ఈమె చూడలేకపోయింది ప్రియదేని బిడ్డ. అయితే శారా ఆమెను వెళ్ళగొట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది. అయితే శారా అబ్రాహాంతో చెప్తుంది, హాగర్ని ఎట్లా వెళ్ళగొట్టేయండి, ఆ పిల్లోని వాడిని ఎలాగొట్టి నా ఇంట్లో ఉండడానికి వీల్లేదని చెప్తున్నప్పుడు అబ్రాహాం ప్రతిరోజు వింటూ ఉంటాడు, ప్రతిరోజు ఆ మాటలు వింటూ ఉంటాడు, అన్నీ భరిస్తూ ఉంటాడు. కానీ ఆయనలో కూడా ఒక మనసు, ఒక ఆశ ఏంటంటే, ఈ ఇష్మాయిలు నా కుమారుడు కదా, నా ద్వారా పుట్టాడు కాబట్టి మనసులో ఏదో కొరతగా, ఆయన పంపించాలంటే అంత ఇష్టం లేదు ఎవరికి, అబ్రాహాంకి. హాగర్ను కొడుకును పంపించడానికి ఆయనకు అంత ఇష్టం, ఏదో కొరతగా ఉంది. అలా ఎందుకంటే హాగర్ ద్వారా, అబ్రాహాం ద్వారా పుట్టిన కుమారుడు ఇష్మాయేలు కాబట్టి ఆమె వెంటనే పంపించడానికి అంత ఇష్టపడలేదు అబ్రాహాం. ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, దేవుని సన్నిధిలో గోజాడు, ఏంటి పరిస్థితి ప్రభు, ఇది భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే ఇటు ఏంటి శరీర సంబంధమైన కొడుకు, లేకపోతే ఇటు ఏంటి వాగ్దానంగా వచ్చే పిల్లడు నాకు కావాలన్నట్టుగా దేవుని సన్నిధిలో గోజాడుతుండొచ్చు, ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. సతమతం అవుతూ ఇటు హాగర్ను ఇటు శారాను ఇద్దరిని చూసుకోలేని పరిస్థితి, ఇద్దరిని సాటిస్ఫాక్షన్ చేయలేని పరిస్థితి సంభవించింది. అప్పుడు అందుకే అబ్రాహాం ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, అబ్రాహాము నువ్వు శారా చెప్పినట్టు చేయి. అంతే. ఏమన్నాడు, శారా చెప్పినట్టు. అలలు కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, పైకి మనం మంచి పనులే చేస్తున్నాం కదా, నేను కరెక్ట్గా వెళ్తున్నాను కదా, నిజాయితీగా వెళ్తున్నాను కదా, ఎందుకు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాలి అనుకోవచ్చు హాగరు. అబ్రాహాం ద్వారా పుట్టిన కొడుకు ఇష్మాయేలు, హాగర్ మనసులో అనుకోవచ్చు, లేకపోతే అబ్రాహాం మనసులో అనుకోవచ్చు, ఈ నా కొడుకు కదా, నేను ఎట్లా పంపించగలనని మనసులో ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నా. దేవుడు ఒకటే అన్నాడు, అబ్రాహాము నువ్వు శారా చెప్పిన మాట విను. హల్లెలూయా. అంటే ఆ దాసి కుమారుడికి స్వతంత్రాలకి ఎంత స్వతంత్రాలకు అంటే వాగ్దాన కుమారుడికి ఎంత వ్యత్యాసం ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. చాలా ఆపోజిట్, చాలా వ్యత్యాసం. ఎందుకంటే ఈ వాగ్దానం ద్వారా పుట్టిన కుమారులే ఎవరంట, దేవుని బిడ్డలు. వాగ్దానంగా పుట్టిన కుమారులే దేవుని యొక్క వారసులు. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఇష్మాయేలుకు అలాంటి ఆధిక్యత లేదు, వారసుడుగా పిలవడానికి వీలు లేదు. ఎందుకంటే ఇష్మాయేలు శరీర సంబంధమైన కుమారుడు, శరీరం వల్ల పుట్టిన కుమారుడు ఇష్మాయేలు కాబట్టి అతనికి వారసుడుగా అయ్యే హక్కు ఇష్మాయేలుకు లేదు.
హల్లెలూయా. అంటే ప్రే దేని బట్టి ఆ ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మనం కూడా మనకు నచ్చే విధంగా పని చేస్తుంటాం. ముఖ్యంగా స్త్రీలుగా మనము ఎన్నోసార్లు కుటుంబాల్లో ఎన్నో భయంకర పరిస్థితులు వస్తున్నప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, లేదు ఇది కరెక్టే కదా, నేను కరెక్ట్ పని చేస్తున్నాను కదా, ఎవరికి నేను ఒప్పించట్లేదు కదా, ఎవరిని బాధ పెట్టలేదు కదా, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు కదా అని కొన్నిసార్లు మనకు మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చేసుకుంటూ ఉంటాం. కానీ మనకు తెలియదు అది దేవుని చిత్తం కాదని కొన్నిసార్లు మనకు తెలియదు. ప్రేదని బట్టి అది దేవుని చిత్తం కాదని కొన్నిసార్లు మనకు తెలియదు. ఎప్పుడు మనం ఒకటే ప్రార్థన చేస్తుంటాం, దేవా నీ చిత్త ప్రకారం నా జీవితం నెరవేర్చండి, నా ఆలోచనలు, నా మనసు, నా తలంపులు అన్నీ కొట్టేయండి అయ్యా. నిజంగా ఈరోజు ప్రియ సోదరి ప్రభు ఈరోజు మాట్లాడుతున్నా, మన కుటుంబాలు ఎన్నో సమస్యలు వస్తున్నప్పుడు ఒకటే ప్రార్థన, దేవా నేను చేసింది కరెక్ట్ కదా, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, నేను చేసేది కరెక్టు కాబట్టి నా మాట అందరు వినాల్సిందని ఏం చేస్తూ ఉంటాం, కుటుంబంలో మనం పెత్తనం చెలాయిస్తుంటాం స్త్రీలుగా. కానీ ఈరోజు ప్రభు అంటున్నాడు, నువ్వు ఆ విధంగా ఉండడానికి వీలు లేదు. నువ్వు దేవుని చిత్తానుసారంగా ఎప్పుడైతే వెళ్తావో, దేవుని మాట ప్రకారం నువ్వు ఎప్పుడైతే వెళ్తావో నీ జీవితంలో ఆశీర్వాదాలు వస్తాయి. ఈరోజు అనేక కుటుంబాలు పాడైపోవడానికి, అనేకమైన కాపురాలు విడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని చిత్తానుసారంగా వారు జీవించట్లేదు, దేవుని మాట ప్రకారం వారు నడుచుకోవట్లేదు, దేవునికి దగ్గరగా వారు రావట్లేదు, దేవునికి సమీపంగా ఉండడం లేదు. కాబట్టి ఎన్నో కాపురాలు ఏమవుతున్నాయో తెలుసా? విడిపోతున్నాయి. ఎన్నో కుటుంబాలు ఏమవుతున్నాయి? పాడైపోతున్నాయి, విడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. నిజంగా ప్రియ సోదరి ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు, మన కుటుంబాలు కట్టబడాలంటే, మన జీవితాలు, మన కుటుంబంలో ప్రతి బిడ్డ కట్టబడాలి, దేవుని కొరకు నిలబడాలంటే నువ్వేం చేయాలి ప్రియ సోదరి? నువ్వే దేవుని మాట ప్రకారం జీవించాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో గోజాడయ్యా, నేను ఈ పరిస్థితి సంభవించింది, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది నా కుటుంబంలో, కాబట్టి ఫర్దర్గా నేను ఏం చేయాలి, నేను ఏం చేస్తే నీకు ఇష్టం అవుతుందయ్యా, ఏ విధంగా నేను ముందు అడుగు వేయాలని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నిజంగా దేవుడు అలాంటి కార్యం నీకు ఏదైతే అంటే దేవుని చిత్తం ఏదైతుందో అదే దేవుడు జరిగిస్తాడు. ఈ మాటలు, నీ ఆలోచన, తలంపులన్నీ దేవుడు అన్నీ కొట్టేస్తాడు. కేవలం ఆయన తలంపులు, ఆయన ఆలోచన ప్రకారం నువ్వు నడవడానికి దేవుడు శక్తినిస్తాడు, బలాన్నిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రియ సోదరి కుటుంబాలు ఎన్నో గొడవలు వస్తుంటాయి. మన కుటుంబాల్లో అందరి కుటుంబాల్లో మనం చూస్తే అందరము పర్ఫెక్ట్ కాదు, ఎవ్వరు నీతిమంతులు లేడు. అందుకే దేవుని వాక్యం సార్, నీతిమంతుడు ఒక్కడునూ లేడు, ఎవ్వరు లేరు, ఆయన మాత్రమే నీతిమంతుడు. హల్లెలూయా. కుటుంబాల్లో గొడవలు, సమస్యలు వస్తుంటాయి ప్రతి కుటుంబాల్లో. హల్లెలూయా. సేవకులు కాదు, ఎవరి కుటుంబాలైనా ఏదో ఒక గొడవలు వస్తుంటాయి. ఆ గొడవలు వచ్చినప్పుడు నువ్వు దేవుని మీ సన్నిధిలో ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తావో, దేవుని సన్నిధిలో నీ మనవులన్నీ కూడా ఆయన మీద వేస్తావో, దేవుని సన్నిధిలో నీ భారం అంతా ఎప్పుడైతే ఆయన మీద వేస్తావు. అందుకే కన్నీటితో మనం దేవుని బిడలగా, స్త్రీలుగా కన్నీటితో మనం ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో. హల్లెలూయా. కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. అనేక సాక్ష్యాలు విన్నాం. నిజంగా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యాన్నైనా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు కన్నీరు కార్చి నీ కుటుంబ పరిస్థితి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ ప్రాబ్లం నుంచి దేవుడు తప్పిస్తాడు. అలా ఈరోజు ప్రియ సోదరి, దేవుడు ఇద్దరు స్త్రీలను ఎందుకు మన ముందు పెట్టాడో తెలుసా? ఈరోజు శరీరానుసారంగా ఎన్నోసార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం. శరీరానుసారంగా దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, శరీరానుసారంగా ఆత్మానుసారంగా ఆరంభించి ఏమవుతామంటే చివరికి శరీరానుసారంగా పనులు చేస్తుంటాం. ఈరోజు మనందరి జీవితాల్లో మనం ఇదే చేస్తుంటాం. ఆరంభించేది మాత్రం ఆత్మానుసారంగా ఆరంభిస్తాము, కానీ చివరికి అయ్యేది ఏంటో తెలుసా? శరీరానుసారంగా జీవిస్తుంటాం. కానీ ఈరోజు ప్రభు అంటున్నాడు, నీ జీవితంలో నువ్వు ఎట్లుంటో తెలుసా? ఆత్మానుసారంగా ఆరంభించాలి, ఆత్మానుసారంగా ముగింపులోని తీసుకురావాలి. ఎప్పుడు ఆ విధంగా చేయగలవంటే ఎప్పుడైతే ఆయన మాట ప్రకారం, ఆయన చిత్త ప్రకారం, ఆయన తలంపుల ప్రకారం ఎప్పుడైతే జీవిస్తావో నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. ప్రియదేని బిడ్డ, ఈరోజు ప్రియ సోదరి స్త్రీలుగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఇద్దరు స్త్రీలు 2 నిబంధనలే ఉన్నారు. ఈరోజు మనం పరీక్షించుకోవాలి, ఏ నిబంధనలో నువ్వు ఉన్నావు, ఏ స్త్రీలాగా నువ్వు ఉన్నావు. దేవుడు ఇష్టపడేది ఏంటో తెలుసా? ఇష్టపడనిది ఏంటో తెలుసా? శరీర సంబంధమైనది ఇష్టపడడు దేవుడు,
వాగ్దానంతో కూడినది, ఆత్మానుసారంగా ఉండేది మాత్రమే దేవుడు ఆత్మ సంబంధమైన వాటినే దేవుడు ఇష్టపడుతాడు. అందుకే ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు, ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడుపుతాడు. అయ్యా నేను ఆత్మ సంబంధమైన పన్నే నేను చేయాలి, ఆత్మ కార్యాలు వాగ్దానంతో కూడిన కార్యాలే నేను చేయాలయ్యా అని ఎప్పుడు ప్రార్థన చేస్తుండాలి. 31వ తారీఖు కదా, డిసెంబర్ 31వ తారీఖున మనం వాగ్దానం తీసుకుంటాం. అయ్యా ఈరోజు ఈ సంవత్సరం ఈ వాగ్దానం వచ్చింది కాబట్టి ఈ వాగ్దానం ప్రకారం నేను జీవించాలి, ఈ వాగ్దాన ప్రకారము నేను జీవించాలి. అందుకే వాగ్దానాన్ని పట్టుకొని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు, ఆ వాగ్దాన ప్రకారం నీ తలంపులన్నీ కూడా దేవుడు తీసివేస్తాడు, నీ ఆలోచనలన్నీ దేవుడు కొట్టివేస్తాడు. హల్లెలూయా. లేకపోతే శరీరానుసారమైన ఆలోచనలన్నీ కూడా దేవుడు కొట్టివేస్తాడు. లోక సంబంధమైన ఆలోచనలన్నీ దేవుడు కొట్టివేసి ఆత్మ సంబంధమైన పనులే నీ ద్వారా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. స్త్రీలుగా మనం అటు మాటలు కదా, స్త్రీలు ఎక్కువ మాట్లాడుతుంటారు కదా, మాట్లాడుతుంటాం, ఎక్కువగా మాట్లాడుతుంటాం. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు, విస్తారంగా మాట్లాడుతుంటాం. అందుకే ప్రతిరోజు మనం ఏం చేస్తూ ఉండాలి, దేవుని సన్నిధిలో దేవా నన్ను క్షమించయ్యా, నాలో ఉన్న శరీర కార్యాలన్నీ తీసివేయండి అయ్యా, నేను ఆత్మ సంబంధమైన బిడ్డనయ్యా, నేను వాగ్దాన పుత్రికను, నేను వాగ్దాన పుత్రుడు నేను, కాబట్టి నాలో ఉన్న శరీర కార్యాలన్నీ తీసివేయండి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన లేకపోతే వాగ్దానంతో కూడిన జీవితాన్ని నాకు అనుగ్రహించండి అని ఎప్పుడు ప్రార్థన చేస్తుండాలి. ఒకసారంట ఒక దేశంలో జరిగింది, ఇది ఒక 2వ శతాబ్దంలో జరిగింది. అయితే ఆ వ్యక్తి దగ్గరకు ఒక స్త్రీ వచ్చింది, ఒక పాస్టర్ దగ్గరికి స్త్రీ వచ్చిందంట. స్త్రీ వచ్చి ఒక లేడీ వచ్చి అడుగుతుంది, అయ్యా నేను చాలా తప్పు చేస్తున్నాను, చాడీలు చెప్తున్నాను. చాడీలు అంటే ఎంతమంది తెలుసు? చేతులు ఎత్తని. చాడీలు అంటే అంత తెలుసు. ఒకరికి విషయాలు ఇంకొకరికి, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ. మనం కూడా చెప్తూ ఉంటాం ఎన్నోసార్లు, నేను అందరు చెప్తూ ఉంటాం, కానీ అది తీసివేసుకోవాలి. ఆ స్త్రీ కూడా నేను తప్పు చేస్తున్నాను, నా మనసులో ఒక బాధ, మనసులోకి ఏంటి ఒక మనస్సాక్షి ఉంటుంది కదా, ఆ మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. అందుకే ఆ దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి ఆ స్త్రీ అండి, అయ్యా నేను చాడీలు చెప్తున్నాను ఎక్కువగా, కాబట్టి నాలో నా మనసును తీసివేయండి అయ్యా, ఎట్లా నేను ఆ మనసు నుంచి నేను విడిపించబడాలి, ఎట్లా ఆ మనసు నుంచి నేను బయటకు రావాలి, నాకు చాలా చెడ్డ మనసు ఉంది, చాడీలు చెప్పే మనసు, కాబట్టి ఆ మనసుని తీసివేసుకోవాలయ్యా, కాబట్టి ఏం చేస్తే అది అయిపోతుంది అని ఆ స్త్రీ ఏం చేసిందంటే ఆ దైవ సేవకుడి దగ్గరికి వచ్చి అడిగిందండి. సరే అని ఈయన దైవ సేవకుడు, దేవుడు అద్భుతమైన జ్ఞానం ఇచ్చాడు, జ్ఞానవంతుడు. సేవకులు ఎవరు? జ్ఞానవంతులు. అందుకే వాళ్ళు చెప్పిన మాట మనం ఖచ్చితంగా వినాలి. అందుకే దైవ సేవకుడు ప్రార్థనా పరుడు కాబట్టి ఆమెకు తెలుసు, ఆయన దగ్గరికి వెళ్తే ఏదో ఒక సజెషన్ ఇస్తాడు, కాబట్టి ఏదో ఒక ప్రాబ్లం సొల్యూషన్ సాల్వ్ చేస్తాడని ఆమెకు తెలుసు. అందుకే దైవ సేవకుడి దగ్గరికి వచ్చి అడుగుతుంది, అయ్యా ఇట్లా ఇది నా పరిస్థితి, నాకు ఎక్కువగా చాడీలు చెప్తుంటాను, కాబట్టి నేను ఆ మనసు నాలో తీసివేయాలి, ఏం చేస్తే బాగుంటుందని అడిగిందంట. అడిగినప్పుడు దైవ సేవకుడు ఏం చేస్తాడంటే, నువ్వు వెళ్ళి ఒక సలహా చెప్తాను, వెళ్ళి చెయ్యి అన్నాడంట. నువ్వు వెళ్ళి ఇంటి దగ్గర నువ్వు ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తావు కదా, వెళ్ళి కొన్ని ఈకలు తీసుకో. ఏంటి ఈకలు ఈకలు అంటే తెలుసా? కోడీకలు, పావురం, ఇవన్నీ పక్షుల ఈకలు తీసుకో. ఎక్కడైతే ఏ ఇంటి దగ్గర అయితే నువ్వు చాడీలు చెప్పావో ఆ ఇంటి దగ్గర ఒక ఈక పెట్టి నువ్వు వచ్చేయి. ఎంతమంది గురించి చాడీలు చెప్పావో అంతమంది ఇంటికి వెళ్ళి నువ్వు చేయాల్సిన పని అది. అందరి ఇంట్లోకి పోయి చాడీలు చెప్పి వాళ్ళ ఇంట్లోకి అందరికి పోయి వాళ్ళ ఇంటి ముందర ఒక ఈక పెట్టి వచ్చేసే అన్నాడు. సరే దైవసేవకుడు చెప్పాడు కదా అని ఆమె ఏం చేసింది, వెంటనే ఈకలు తీసుకుంది. ఎవరి గురించి అయితే చాడీలు చెప్పిందో ఆ ఇంటి దగ్గర ఈక పెట్టి వచ్చేసింది. సరే ఈక పెట్టి వచ్చేసి అందరి ఇంటి దగ్గర ఈకలు పెట్టి వచ్చేసింది. సరే మరి తర్వాత దైవసేవకుడి దగ్గరికి వచ్చి అడుగుతుంది, ఇట్లా మీరు చెప్పినట్టుగా నేను ఈకలు పెట్టి వచ్చాను, ఇప్పుడు ఏం చేయాలంటే దైవసేవకుడు అంటున్నాడు, ఇప్పుడు నువ్వు వెళ్ళి చూడు, ఆ ఈకలను తీసుకురా అన్నాడు. ఏమన్నాడు? ఏ ఇంటి దగ్గర ఈకలు పెట్టావో ఆ ఈకలను తీసుకురా అన్నాడు. సరే అని ఆమె ఏం చేసి పరిగెట్టుకుంటూ, ఇంకా దైవసేవకుడు చెప్పాడు కదా అని పరిగెట్టుకుంటూ వెళ్తే ఒక్క ఇంటి దగ్గర కూడా ఈక లేదు. ఈకలు ఏమవుతాయండి? గాలికి ఏమవుతాయి? ఎగిరిపోతాయి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, మనము చెప్పే చాడీలు కూడా అవి ఎప్పుడు ఉండవు, ఎగిరిపోతూ ఉంటాయి. అవి మనం ఏంటి, ఆ చాడీలు, ఆ ఈకలు ఏ విధంగా అయితే ఎగిరిపోయాయో మన మాటలు కూడా, చాడీలు కూడా ఎగిరిపోతుంటాయి.
అందుకే అక్కడ ఆ స్త్రీ అప్పుడు పశ్చాత్తాపపడుతూ ఇంకా ఈ మాటలు ఎప్పుడో గాల్లోకి ఎగిరిపోయి ఉంటాయి కదా, నేను చెప్పే చాడీలు ఎగిరిపోయి ఉంటాయి, దానివల్ల ప్రయోజనం లేదు అని ఆ రాత్రి ఏం చేసి పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ఏం చేసిందంట, మోకరించి ప్రార్థన చేసింది. అయ్యా నాకు ఈ చెడు మనసు తీసివేయండి, ఈ చాడీలు చెప్పే మనసు తీసివేయండి అయ్యా, అక్కడి మాటలు ఇక్కడ మాటలు చెప్పే మనసును వాళ్ళని తీసివేయండి, ఎందుకంటే అవి ఎప్పుడో చెప్పే మాటలు ఎప్పుడో ఎగిరిపోయి ఉంటాయి. హల్లెలూయా. ఆ ఎగిరిపోయి ఆ మాటలు అందరికి వెళ్ళి మొత్తం అంతా కూడా వ్యాపిస్తాయి. కాబట్టి ఇది మంచిది కాదు, ఈ చాడీలు చెప్పే మనసు చాలా చెడ్డది అనుకొని ఆమె ఏం చేసింది, ఆ రాత్రి అంటే దైవ సేవకుడు అంటే నేను చెప్పిన మాటలు ఎప్పుడో వెళ్ళిపోయినాయమ్మా, అవి ఏమీ చేయలేం కదా, అవి మరీ ఏం కూడా చేయలేం. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు నూతనమైన తీర్మానం ఒక రైట్ డెసిషన్ తీసుకొని చెప్పినట్టుగా ఆ పాస్టర్ గారు చెప్పాడు. రాత్రి ఇంటికి వెళ్ళింది, మోకరించింది, పశ్చాత్తాపపడుతూ అయ్యా ఈ మనసు తీసివేయండి అయ్యా, నాలో అయిన చెడ్డ మనసును తీసివేయండి అని మోకరించి ప్రార్థన చేసింది. ఉదయం లేస్తేనే ఆమెలో ఏదో కొత్తదనం, ఒక సంతోషం, సమాధానం, ఒక నెమ్మది ఆమెకు వచ్చేసింది. అప్పుడు అనుకుంది, నా జీవితం నాలో నుంచి ఆ చాడీలు చెప్పే మనసు పోయింది, అందుకే ఇంత గొప్ప సమాధానం. ఇలాంటి చెడ్డ మనసు ఉంటే మనకు సమాధానం ఉండదు కదా, దేవునికి అయిష్టం లేని మనసు మనలో ఉంటే మనకు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఏదో ఒక బాధ, వెలితి, ఏదో కొరత, ఏదో తప్పు చేస్తున్నట్టుగా, ఏదో పాపం చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇక్కడ ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు, మనము ఉన్న శరీర కార్యాలన్నీ ఏం చేసుకోవాలి, తీసివేసుకోవాలి. అందుకే చూడండి దేవుని వాక్యంలో నుంచి గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము, గలతీలు రాసిన పత్రిక 5:19 శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఒకవేళ మనలో శరీర కార్యాలు ఉంటే మనం ఏం కావంట, దేవుని రాజ్యంలో మనం వెళ్ళలేము, ప్రవేశించలేము. దేవుని రాజ్యంను స్వతంత్రించుకొనడని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. కాబట్టి శరీర కార్యాలు మనలో ఉన్న అవన్నీ కూడా ఏం చేయాలంటే తీసివేసుకోవాలి. ఒకవేళ అవన్నీ ఉంటే నువ్వు దేవుని రాజ్యానికి స్వతంత్రుడు కాదు, దేవుని రాజ్యంలో పాలు పొందలేవు, దేవుని రాజ్యానికి వారసులు కావు. ఇక్కడ ఈరోజు ప్రియ సోదరి, మనలో ఇంకా ఏమేమైతే శరీర కార్యాలు ఉంటాయో, లేకపోతే ఇక్కడ ఇందాక మనం చదువుకున్నాం, ఇవన్నీ ఒకవేళ ఉంటే తీసివేసుకుందాం. హల్లెలూయా. ఇవన్నీ ఏమీ లేకుండా మన హృదయం ఎట్లా తెలుసా, పవిత్రంగా మన హృదయం పెట్టుకోవాలి, పరిశుద్ధంగా మన హృదయం పెట్టుకోవాలి. ఈ రోజుల్లో ఏదో ఒకటి కదా, ఇందాక మనం చదువుకున్నాం, ఏదో ఒకటి మనలో ఉండేది మునుపు కదా. అందరి జీవితంలో ఇలాంటి మనసు కలిగి ఉన్నారు చాలామంది. విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, హితములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆట, ఇవన్నీ కూడా కొన్ని మునుపు మనకు ఉండేవి. కానీ ఎప్పుడైతే మనం దేవుని రక్తము చేత కడగబడతామో ఇవన్నీ మనలో ఉండడానికి వీలు లేదు. దేవుడు శరీర సంబంధమైన వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. దేవుడు శరీరం వల్ల వచ్చినది దేవుడు ఇష్టపడడు. మనందరం ఎవరో తెలుసా, వాగ్దాన పుత్రులం, వాగ్దాన పిల్లలం మనం. ఇవన్నీ మనలో ఉండడానికి వీలు లేదు. ఆ రోజు హాగరు వల్ల పుట్టిన కుమారుడు ఇష్మాయేల్ దేవుడు ఏం చేశాడంట, తిరస్కరించాడు. అతడు వారసుడు కాడు. ఎవరు వారసుడు? అబ్రహాం వల్ల పుట్టిన శారా వల్ల పుట్టిన కుమారుడే వారసుడు. ఇస్సాకే వారసుడు కానీ ఇష్మాయేలు వారసుడు కాదు. కాబట్టి ప్రియదేవుని బిడ్డ, ఈరోజు ప్రభు ఈరోజు మాటలు, ఒకవేళ ఇంకా నీలో అసూయలు లేకపోతే ఇంకా రకరకాల ఇలాంటి మనసు ఉంటే తీసివేసుకోవాలి. స్త్రీలాగా మనం చాలా కొన్ని ఏం చేసుకోవాలి, అన్నీ కూడా మనసు హృదయంలో తీసివేసుకోవాలి. మంచి హృదయాలు. ఎవరు నీతిమంతులు కాదు. మనం అనుకోవచ్చు, చెప్తున్నా మీరు నీతిమంతులు కాదు, ఎవ్వరూ నీతిమంతులు కాదు. అందరము పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాము. ఏ భేదము లేదు, అందరూ
ఏం చేశారంటే పాపం చేసిన వారే. తల్లి గర్భంలో ఉన్నా కానీ పాపులం. నేను ఎట్లా పాపిని? కొంతమంది ప్రశ్న, నేను ఎవ్వరికి కూడా హాని చేయలేదు, నేను పాపిని కాదు, నేను పరిశుద్ధుని, పరిశుద్ధురాల్ని. అలలు ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఎవ్వరు నీతిమంతుడుగా, దేవుడు తప్ప ఎవరు నీతిమంతులు కారు. హల్లెలూయా. అక్కడి ప్రేదేం బిడ్డ, నేను ఎవరికి హాని చేయలేదే, చీమకు కూడా హాని చేయలేదే, ఎట్లా పాపులం అంటారు అని మనకు ప్రశ్న రావచ్చు. గర్భంలో ఉన్నప్పుడే నువ్వు పాపివి, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నువ్వు పాపివి. హల్లెలూయా. కాబట్టి ప్రియదేవుడు, ఎవరైతే ఆయన రక్తము చేత కడగబడతారో వారు ఏమవుతారంట? పరిశుద్ధులు, నీతిమంతులుగా తీర్చబడతారు. హల్లెలూయా. మనం చూడండి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం దయచేద్దాం. గలతీ 4:19. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మును గూర్చి ఎటూ తోచకయున్నాను. నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరి యొక్క విధముగా మీతో మాటలాడగోరుచున్నాను. హల్లెలూయా. 21వ వచనం దయచేసి. 21వ వచనం. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండు గోరు వారలారా, మీరు ధర్మశాస్త్రం వినలేదా? నాతో చెప్పుడి. దాసి వలన ఒకడును స్వతంత్రురాలి వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. ఆయనను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను. హల్లెలూయా. నిజంగా మాట చదువుతున్నప్పుడు ఎంత డిఫరెన్స్ ఉందో ఒకసారి ఆలోచించి, ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి ఆలోచించండి. దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టెను. పైన చదువుతున్నాడు, దాసి వలన ఒకడు స్వతంత్రురాలి వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. ఇద్దరు అబ్రహాం వల్లే పుట్టారు కదా. ఒకసారి ఆలోచిస్తే ఏమైనా తప్పు ఉందా అండి? ఇష్మాయిల్ హాగర్ జీవితంలో వారు ఏమైనా తప్పు చేశారా? ఏమి, ఇద్దరు అబ్రహాం వల్ల పుట్టిన కుమారులే. కానీ ఎంత వ్యత్యాసం ఉందంటే, ఆయనను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టెను. ఇదేంటి? హాగర్ ఇష్మాయిల్ ఎట్లా పుట్టాడంట? శరీర ప్రకారం పుట్టెను. ఇక్కడ చూస్తే స్వతంత్రాలి వలన పుట్టిన వాడు వాగ్దానమును బట్టి పుట్టెను. హల్లెలూయా. షారాకు 90 సంవత్సరాలు అప్పుడు ఎవరు పుట్టారు? ఇస్సాకు. 100 సంవత్సరాలు అప్పుడు ఎవరు పుట్టాడు? అబ్రాహాంకు 100 సంవత్సరాలు ఇస్సాకు పుట్టాడు. శరీర ప్రకారం ముందే పుట్టేశాడు ఇష్మాయిల్. కానీ వాగ్దానం దేవుడు ఇచ్చాడు. ఆ వాగ్దానం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడంటే అబ్రహాము 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు. 25 ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు. కాబట్టే దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అతని కుమారుడు వాగ్దాన కుమారుడు. ఆ వాగ్దాన కుమారుడని పిలవడానికి నిజంగా అబ్రాహాము ఎంత విధేయత కలిగి ఉన్నాడు, ఎంత లోబడి ఉన్నాడు, ఎంత విశ్వాసంతో ఉన్నాడు. కాబట్టి ఆ పిలుపును పిలిపించుకున్నాడు. విశ్వాసులకు వీరుడు, విశ్వాసులకు తండ్రి. హల్లెలూయా. విశ్వాస వీరుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియదేని బిడ్డ, అందుకే వాగ్దాన పుత్రుడు ఎవరు? 100 సంవత్సరాలప్పుడు ఇస్సాకు పుట్టాడు. ఇది అసాధ్యం, సైన్స్కి అసలు తోచనిది దేవుడు అబ్రహాము జీవితంలో, షారా జీవితం చేశాడు. షారా మృతతుల్యమైన గర్భంతో ఉంది. ఆమె గర్భం ఏమైంది? ఉడికిపోయి ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు? 90 సంవత్సరాల్లో పిల్లలు కనడం అంటే ఎంత ఆశ్చర్యమో. ఈరోజు పేపర్లో చూస్తుంటాం, 60 సంవత్సరాలకి పిల్లలు పుట్టారు, 2 ట్విన్స్ పుట్టారు. చాలా అంటే చాలా అద్భుతం, ఆశ్చర్యం. ఇది మామూలుగా జరగదు. జరిగిందంటే ఒక అది ఆశ్చర్యం, అద్భుతం. ఆకాశమందు నీవు తప్ప నా